మహోన్నతుల తండ్రి, వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని గ్రహించలు గ్రహించాలని మాకు అనుగ్రహించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, మా మంచి బోధ కూడా మా మధ్యలో దిగిరమ్మని, మా బంగారు తండ్రి, మా ముద్దుల తండ్రి మాకు సహాయం చేయమని పాత్రగా వాడుకోమని ఇస్తున్న మనుషులు 100 కోట్ల సందేశం అంటే దయచేసి వినండి. మీ కాళ్ళు పట్టుకుంటే వెంటే సొల్యూషన్ వస్తుంది, లేకపోతే నష్టపోతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చు. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండేవి. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదన్నది. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున్నది. ఇది సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట, స్వయంగా యేసు ప్రభు వారే స్పష్టంగా చెప్పిన మాట. మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని. మహాదేవుడు మనల్ని ప్రేమించి ఉన్నదన్నట్టు చెప్పేశారు. ఇక్కడ ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి, జాగ్రత్తగా వినాలి, అక్కడ దాకా వచ్చింది కానీ ఆ ఇంట ఎవరునూ లేక చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అప్పుడప్పుడు వచ్చుడు కాదు, కాపురం చేస్తాయంట దెయ్యాలు. ఎవరిలో? మనిషిలో. ఎంత దారుణం అంటే కాడు బతికినా చచ్చినా ఒకటే. ఎందుకని? లోపలంతా దెయ్యాల గొంప. దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత దెయ్యాలు వచ్చి మనిషిలో కాపురం ఉండు చేత ఆ మనుష్యుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి ఇదొక్కటి పట్టుకోండి చాలు. ఈ సబ్జెక్టు జాగ్రత్త పడిపోతారు, మంచి రోజులు వస్తాయి. చూడండి, ఒక దెయ్యం ఉన్నప్పుడు స్థితి ఎలా ఉంటది? కొంచెం బ్యాడ్గా, కొంచెం బాధ, వేదన. ఇక్కడ తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు వచ్చినప్పుడు దారుణంగా అయిపోద్ది. 7 రెట్లు మానసిక క్షోభ. దెయ్యం వస్తే ఖాళీగా కూర్చోదు. బైబిల్లో దెయ్యాలు ఏం చేస్తాయో స్పష్టంగా ఉన్నాయి. దెయ్యం మనిషిని క్షోభ పెట్టిద్ది, శోధిస్తుంది, రోగం పెడుతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళనకుండా చేస్తుంది. మీకు కావాలంటే చూసుకోండి, బైబిల్లో దెయ్యాలు ఊరికినే ఉండటానికి రావు, సరదాగా ఉండటానికి రావు మనిషిలోకి. కాబట్టి దయచేసి ఇక్కడ చూడాలి. ఒకటి ఉన్నప్పుడు ఆడి పరిస్థితి బాగాలేదు, దరిద్రంగా ఉంది, వాడి బాధలో ఉన్నాడు, ఏడుతూ ఉంటాడు. ఏమో తెలియదు, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకని? అది కనపడదు కాబట్టి. తర్వాత ఒకటి వెళ్ళిపోయి మళ్ళీ 7 తీసుకొస్తాంట. అప్పుడు 7+1 8 కలిసి ఉంటాయంట ఒకే మనిషిలో దెయ్యాలు. దేవుడు చెప్తున్నారు, ఎవరిలో అయితే మళ్ళీ 7 వచ్చి నివసిస్తాయో, కాపురం ఉంటాయో, వాడి స్థితి నీచంగా మారిపోద్ది. వాడు భ్రష్టుడిగా మారి ఆడికాడే హాని చేసుకుంటూ ఉంటాడు, వాడికాడే నష్టపరుచుకుంటూ ఉంటాడు, వాడికాడే జీవితాన్ని పాడు చేసుకుంటాడు. వస్తే రాని అన్నయ్య, దెయ్యాలు వస్తే ఏమవుద్ది, మనం ఏం చేయలేం కదా అన్నాం అనుకో, ఏముండదు. ఎగ్జాంపుల్ తో సహా చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, విడుదల అనేది ఈ భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేరండి. డాక్టర్లు గాని, మాస్టర్లు గాని, మనుషులు గాని, తల్లిదండ్రులు గాని ఎవరు ఇచ్చేది కాదు. విడుదల అంటే ఏంటో తెలుసా? ఒక దెయ్యం మనిషిలోంచి వెళ్ళిపోవడం. స్వస్థత వేరు, విడుదల వేరు. ఒక మనిషిలోంచి దెయ్యం వెళ్ళిపోతే, దురాత్మ వెళ్ళిపోతే దాన్ని విడుదల, ఆ మనిషికి విడుదల వచ్చిందే అంటారు. ఒక మనిషికి విడుదల సేవకుని వాడుకొని ఇస్తారు, అది కానీ ఇచ్చేది మాత్రం దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి విడుదల ఇచ్చిన తర్వాత దేవుడు ఏం కోరుకుంటారు? దేవుడి ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. దేవుడి ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి పట్ల విడుదల ఇచ్చిన తర్వాత అది చెయ్యకపోతే ఆయన ఏం చేస్తారు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఒక వ్యక్తికి విడుదల ఇవ్వాలి అంటే కృప ద్వారానే విడుదలిస్తారండి. భక్తి ఇవన్నీ కాదు, ఏ మూలకి రావు. ఆయన కృప ద్వారా, కనికరం ద్వారా, సర్లే నా బిడ్డ నరిగిపోతున్నాడు దెయ్యం చేత,
నా కూతురు నలిగిపోతుంది దురాత్మ చేత అని పరలోకపు తండ్రి ప్రేమ చేత, కృప చేత, కనికరం చేత విడుదలిస్తారు. అయితే పాత నిబంధన విడుదల వేరు, కొత్త నిబంధన విడుదల వేరు. కొత్త నిబంధన విడుదల ఎలా వస్తుంది సార్? రక్తం ద్వారా వస్తుంది. యేసయ్య రక్తం ద్వారానే విడుదల వస్తుంది. ఇప్పుడు ఆయన సిలువలో బలియాగం అయ్యి రక్తం చిందించి అందరికీ విడుదలిస్తున్నారు. విడుదల అంటే దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఆ దెయ్యాల వల్లే రోగాలు వస్తాయి, శాపాలు వస్తాయి. ఆ దెయ్యాల వల్లే మానసిక బాధ, గొడవలు, రాబస్సులు అన్నిటికీ దెయ్యాలే కారణం. అలాగని ఊరినే ఏది రాదు. మనిషి దేవుని స్వరూపం అండి. దెయ్యం ముట్టుకుంటానికి కూడా ధైర్యం చేయదు, దేవుడు సెలవిస్తే తప్ప, నువ్వు పాపం చేస్తే. డైరెక్ట్ గా నీలోకి వచ్చేంత సీన్ ఉండదు. బయట నుంచే ఏదైనా వ్యవహారం, బయట నుంచే ప్రేరేపించిన సాతాను అవరు బయట నుంచే లోపలికి వెళ్ళిపోయాడా? బయట నుంచే నువ్వు అవకాశం ఇస్తే లోపలికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తికి విడుదల వచ్చాక, ఒక దెయ్యం వెళ్ళాక అది మళ్ళీ వస్తుంది ఆ మనిషి దగ్గరికి. ఎలా ఉన్నాడు వీడు, ఏం చేస్తున్నాడు, వీడి పరిస్థితి చూద్దాం అన్నప్పుడు అక్కడ మంచి మాట ఉంది. ఆ దెయ్యం వచ్చి చూసినప్పుడు ఎవరునూ లేక ఖాళీగా ఉందంట. ఆహా, మీకు గుర్తుందా? ఒకప్పుడు చూసేవాడు ఖాళీ స్థలాల్లో స్థలం కొనుక్కొని ఇల్లు కనుక కట్టకుండా వదిలేస్తే, కంచి కూడా వేయకుండా వదిలేస్తే స్టూడెంట్స్ లేకపోతే యవనస్తులు క్రికెట్ ఆడటం, మందు కొట్టడం ఖాళీ స్థలాల్లో. ఎందుకని? ఖాళీగా ఉంది కాబట్టి. చుట్టూ కంచేస్తే ఎవరైనా రాగలరా? కాబట్టి ఒక వ్యక్తిలోంచి దెయ్యం వెళ్ళాలంటే తనకు తాను వెళ్ళవు. దెయ్యం ఎప్పుడు వెళ్ళదండి, దేవుడు వెళ్ళగొడితేనే వెళ్తుంది. దైవజనుడి ద్వారా అయినా దేవుడే వెళ్ళగొట్టాలి. దైవజనుడు ఒక పాత్ర అంతే. ఒక వ్యక్తిలోంచి దెయ్యం ఎప్పటికీ వెళ్ళదు, చచ్చేదాకా ఉంటదండి. ఒకసారి వచ్చిందంటే అది వెళ్ళాలి అంటే దేవుడే పంపించాలి. అది నీ ఒప్పుకోల ద్వారా అవ్వచ్చు, దైవజనుని బట్టి అవ్వచ్చు. మొత్తం మీద దెయ్యాన్ని పంపిస్తారు విడుదల. పోలేసాలేపో. కానీ విడుదల వచ్చినోడు ఎంత జాగ్రత్త పడాలి సార్. విడుదల వచ్చిన వ్యక్తి హృదయంలో దేవుడు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఉండాలి. హృదయంలో దేవుడు ఉండాలి. హృదయంలో పాపం ఉండకూడదు, హృదయంలో లోపం ఉండకూడదు. ఎవరునూ లేక, ఓహో వీళ్ళు దేవుడికి స్థానం అవలా, వీళ్ళు దేవుడికి చోటవలా, వీళ్ళు దేవుడిని సింహాసనం మీద కూర్చోబెట్లా, నేను వచ్చేస్తా. దేవుడు ఉంటే రాలేదు, దెయ్యం దగ్గర కూడా రాలేదు, సమీపంగా కూడా రాలేదు. కాలి బూడిద అయిపోద్ది. దేవుడు రోషం గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి అక్కడ ఎవరునూ లేక విడుదలొచ్చిన తర్వాత నువ్వు గనక దేవుడికి స్థానం ఇవ్వకుండా, విడుదలొచ్చిన తర్వాత నువ్వు దేవుడితో పొద్దున్నే సహవాసం చేయకపోతే, దేవుని వాక్యానికి దేవుడికి ప్రాధాన్యత నువ్వు ఇవ్వకపోతే 7 దెయ్యాలు వేసుకొచ్చేస్తాయి. మంచి కాదండి, చెడ్డమైన తనకంటే అది ఆల్రెడీ ఒక చెడ్డ దెయ్యం పాడు చేసింది. మళ్ళీ పాడు చేయటానికి తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొని వచ్చి 8 కలిసి నీ దేహంలో తిష్ట వేసేస్తాయి. వేసి 8 రకాలుగా శోధిస్తాయి. నిన్ను దేవుడి దగ్గరికి వెళ్ళవు, దైవజనుడితో మాట్లాడవు, దైవజనుడిని గౌరవించినవు, పరిచర్య చేయనవు, దేవుడి రాజ్యం కట్టినవు. ఎవడ ఏడ్చినా పట్టించుకో, ఏం చేసినా పట్టించుకో. ఎందుకు అవుతో తెలియదు, ఏమవుద్దో తెలియదు. చూద్దాం, కొన్ని వచనాలు మీకు క్లారిటీ చూపిస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18 నుంచి 20 వచనం. ఆయన తోడి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమని. వాడు వెళ్ళి యేసయ్య తనకు చేసినవన్నీ దెగ్గపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చూడండి, దెయ్యములు పట్టినవాడు గబగబా యేసుప్రభు దగ్గరకు వచ్చి, నన్ను మీతో కూడా ఉన్నాను ప్రభు, నేను కూడా మీతో కూడా వచ్చేస్తాను. దరిద్రమైన బతుకయ్యా, కొట్టుకున్న రక్తం అయ్యా, నాకు వద్దు ప్రభు, నాకు మీరు కావాలి అన్నప్పుడు భలే ఉందండి. అక్కడ వద్దు, రావద్దు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? వెళ్ళి ఫోన్ మిస్యూజ్ చెయ్యాలి. నువ్వేం చేయాలి తెలుసా? నీకు దెయ్యాలన్నీ నిలగొట్టేశా కాబట్టి కొత్త పాపాలు చేయాలి. నువ్వేం చేయాలి తెలుసా? ఇక్కడ మాటలు అక్కడ చెప్పి గొడవలు రేపాలి. నువ్వు సంఘంలో దెయ్యాలు నిలగొట్టేశాను కదా, ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకు పని అప్పు చెప్తాను, నువ్వు వెళ్ళి పాపం చేయి,
ఎంజాయ్ చేయి, ఒకప్పుడు ఏం మిగిలినాయో కోరికలు తీర్చుకో అని చెప్పలా. ఇప్పుడు మీరు చేస్తున్నారే, కోరికలు తీర్చుకుంటున్నారే, గొడవలు పెడుతున్నారే, ఆత్మీయుల మధ్య దేవుడి రాజ్యాన్ని నష్టం చేస్తున్నారే, అలా చేయమని చెప్పలా. మహాదేవ్ ఎంత బాగుందో, నీ మీద కనికర పడ్డాను. నీ భక్తిని బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, నీ మీద కనికరం వచ్చిందంటే నాకు కనికరం జాలేసింది. సర్లే సమాధుల్లో తిరుగుతున్నావు కదా, నా కొడుకే నా స్వరూపమే అని చెప్పి గబగబా నీ కోసం వచ్చాను. నువ్వేం చేయాలి తెలుసా? తైతక్కలు ఆడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. 7 దెయ్యాలు వస్తాయి. ఈసారి 2000 కాదు 8000 పంపిస్తా. ఆ మాట చూడండి, యేసుప్రభు గారు అన్నమాట. ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్లి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియ చెప్పుమని ఆజ్ఞ పాస్ చేశారు. నేను నీకు దెయ్యాలు పంపించా, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు నలిగిపోతుంటే జాలి వచ్చింది నాకు, నీ మీద కనికరం చూపించా, దెయ్యాలన్నీ పంపించేసా. ఇప్పుడు నీకు దెయ్యాలని నేను చెయ్యు, నిన్ను ముట్టుకో. అయితే ఒక కండిషన్, నీ స్వేచ్ఛగా నువ్వు బతుకుతానంటే ఊరుకోను, నీకు నచ్చినట్టు తైతక్కలాడితే ఊరుకోను, ఫ్రెండ్షిప్ చేస్తానంటే నువ్వు ఊరుకోను. నేనేం చేశానో, నీ పట్ల ఎంత కృప చూపించానో అవన్నీ అందరికి చెప్పి నాకు సాక్షిగా ఉండాలి. నువ్వు దేవుడు ఊరికినే ఎవరికి విడుదల వరు, రక్తం ఇచ్చి నీకు విడుదల ఇస్తున్నారు. రక్తంతో విడుదల వస్తుంది. జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతావు, భరించలేవు, అగ్నిగుండం పాతాళం నువ్వు అనుకున్నది ఈజీగా ఉండదు. దయచేసి జాగ్రత్త, దయచేసి జాగ్రత్త. దేవుడు ఒక వ్యక్తికి విడుదలిస్తే ఒక ఉద్దేశం ఉంటది, ఒక వ్యక్తికి విడుదలిస్తే ఒక ప్రణాళిక ఉంటది. ఒక వ్యక్తికి విడుదలిస్తే పేదరో దా, నేను పాపిని ప్రభు, నువ్వు పాపివి, నేను కడిగేస్తా నిన్ను, నీ మీద ఒక ప్రణాళిక ఉంది, నీ మీద ఒక ఉద్దేశం ఉంది. సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? క్షమిస్తున్నాను పో, అయితే నీ మీద ఒక ఉద్దేశం, ఏం చేయమంటారు? బైబిల్లో ఎవరిని దేవుడు పిలిచి క్షమించిన తర్వాత ఖాళీగా ఉంచలా, విడుదలిచ్చినంత ఖాళీగా ఉంచలా, అభిషేకించినంత ఖాళీగా ఉంచలా. ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు అందరినీ పిలుస్తున్నారు, స్వస్థతలు ఇస్తున్నారు, విడుదలలు ఇస్తున్నారు. ఆ తర్వాత మనం ఎలా ఉంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని బట్టే దెయ్యాల దేవుడా నీ జీవితంతో కనెక్ట్ అయ్యేది. దేవుడు చెప్పచ్చు, నువ్వు నలిగిపోయావు కాబట్టి ఇంట్లో ఎంజాయ్ చేయమని చెప్పలా. మనోడు చూసారా, ఎమ్మడు ఏం చేస్తున్నాడు? వాడు వెళ్ళి యేసయ్య తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇతడు 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, దెయ్యాల నుంచి వెళ్ళగొట్టిన దేవుడితో రోజు సహవాసం చేస్తున్నాడు. 2, రోజు దేవుడు పరిచయం చేస్తున్నాడు. 2 చేస్తున్నాడు. సహవాసం లేకుండా ఎవడు పరిచయం చేయలేడు. ప్రతిరోజు యేసు ప్రభు వారే పొద్దున పూట సహవాసం చేసి పరిచయం చేశారు. డైరెక్ట్ గా పరిచయం ఎవడు చెయ్యలేడు. ఆ భారం రాదు. భారం రావాలంటే రోజు తెల్లవారుజాము దేవుడితో సహవాసం చేసి ప్రభు నాకు కృప ఉండి అంటే అప్పుడు భారం ఇస్తారు. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులను. 7 దెయ్యాలు దేవుడు కనిక మర్చిపోవద్దు, కనికరం చేత 7 దెయ్యాలను వెళ్ళగొట్టిన మరియ ఎక్కడుంది? ఫోన్ మిస్యూజ్ చేస్తుంది కదా, రోడ్ల మీద తిరుగుతుంది, ఎక్కడుంది? 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన తర్వాత ఎక్కడుంది మరియా? చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్ తో ఉందా? లోకంలో ఉందా? పాపంలో ఉందా? వ్యసనాల్లో ఉందా? ఏం చేస్తుంది? చక్కగా దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుడి రాజ్యానికి డబ్బు ఖర్చు పెడుతూ, సమయాన్ని ఖర్చు పెడుతూ చక్కగా ఉంది. అది దేవుడి ఉద్దేశం. అందుకే ఆవిడకి ఇచ్చారు 7 దెయ్యాలని విడుదల. నరకం చూసింది ఎందుకని 7 దెయ్యాలు కదా, ఒక దెయ్యం కాదు, 7 దెయ్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చుక్కలు చూపించినాయి. సర్లే ఒక అవకాశం ఇద్దాం, మా అత్తదేమో, సర్లే కనికరం చూపుతాం, ఇంతకాలం ఎడుతుందిగా, బాధపడిందిగా పాపం. పాపం ఒప్పుకోలే ఆవిడేమి. కృప ద్వారా, కనికరం ద్వారా 7 దెయ్యాలు అలగొట్టేశారు. కానీ దేవుడిని సంతోష పెడుతుంది. ఎందుకని? 7 దెయ్యాలు ఎందుకు వస్తాయండి? 7 దెయ్యాలు ఒక మనిషిలోకి సరదా వస్తాయా? ఊరినంతయా? పాపం చేస్తే తప్ప దెయ్యం లోపలికి రాలేదు. నువ్వు పాపం చేయకుండా దెయ్యం నీ దగ్గరికి వచ్చి ముట్టుకోలేదు అసలు. ఇప్పుడు పాపం చేసి తెచ్చుకుంది ఆవిడ.
ఆ పాపం చేసి తెచ్చుకున్న ఆవిడ 7 దెయ్యాలు వెళ్ళిపోగానే మళ్ళీ అమ్మా ఇప్పుడు ఫ్రీగా ఉన్నా, నేను నాకు ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఇంకా చేయొచ్చు ఎంజాయ్మెంట్ అందా. నీలాంటి ఆడదే ఏం చేస్తుంది? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంది, చక్కగా ఆయన వెంబడిస్తుంది, ఆయనతో ఉంటుంది, ఆయన్ని కావాలని కోరుకుంటుంది. ఇంకో వచనం చూడండి, చాలా షాకింగ్ గా ఉంటుంది. మార్కు 16:9 చూడండి, అద్భుతంగా ఉంది. ఆదివారం తెల్లవారినప్పుడు యేసయ్య లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలిని మరియకు మొదట కనబడింది. ఎంత స్పష్టంగా రాయించారండి. పునరుద్ధానం ఎవరికి కనబడింది? 7 దెయ్యములను వెళ్ళగొట్టి. బబ్బబ్బబ్బబ్బ ఏ రాయించారు నా దేవుడు అండి బాబు. ఒకప్పుడు ఎవరు, ఇప్పుడు ఎవరు ఆవిడ. ఈరోజు అపోస్తులకే పరిచయం చేసే అంత పరిచారకులుగా తను అభిషేకించారండి. ఒకప్పుడు దెయ్యాలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుణ్ణి డైరెక్ట్ గా చూసి పునరుద్ధాన శక్తి పొందుకునేలాగా. ఎందుకంటే విడుదల పొందిన తర్వాత ఇప్పుడు దేవుడితో ఉంది, లోకంతో ఉండలా. విడుదల పొందిన తర్వాత ఇప్పుడు దేవుడిలో ఉండి దేవుడు రాజ్యం కడతా తిరిగింది. అది ఫస్ట్ సీన్. ఇది రెండో సీన్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారితో, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. ఖాళీగా కూర్చోలా, ఫోన్లు మిస్యూజ్ చేయలా, పాత ఫ్రెండ్స్ కి ఫోన్లు సోదేలా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవడం, మందిరంలో గొడవలు పెట్టడం చేయలా. ఈవిడ నా దేవుడు 7 దెయ్యాలు వెళ్ళగొట్టారు, నా మంచితనం కాదు, ఇక్కడ నాలో ఏమీ లేదు, నా దేవుడు నన్ను ప్రేమించారు, నా బాధ చూశారు, నా ఒంటరితనం చూశారు, ఏడుపు చూశారు, నాకు ఇచ్చేసారు, నేను ఇంకా ఇవ్వాలని దేవుడితో. బాబు వద్దు బాబు, ఇంకో తప్పు చేస్తాం, మళ్ళీ దెయ్యం వచ్చేస్తాం బాబు. అప్పుడు మంచిగా అక్కడ చూస్తే ఒక మగోడు కనబడ్డాడు, సూపర్ చక్కగా దెక్కపోలి మొత్తం ఇదే పనిలో లేకటం, రెడీ అవటం, సువార్తకి వెళ్ళిపోవడం. విడుదల వచ్చిన తర్వాత నీకు నిజమైన పరీక్ష మొదలవుతుంది. ఒక వ్యక్తికి దేవుడు సేవకుల ద్వారా విడుదలిస్తే జీవితాంతం దేవుడికి సేవకులకి కట్టుబడి ఉండాలి. మోషే మీద తిరుగుబాటు చేస్తే కోరహుని ఎందుకు చంపేశారు? మోషే అనేవాడు లేకపోతే నీకు వచ్చేది కదా విడుదల. మోషే నేను చెప్పినప్పుడు వెళ్ళకపోతే, కాబట్టి నాకు నువ్వు లోబడాలి, మోషే కూడా లోబడాలి. మరి మోషే జోలికి వచ్చినందుకు ఎందుకు కోరుకోవాలా? మరి కుష్టి ఎందుకు వచ్చిన అక్కకి? మోషే అనేవాడు లేకపోతే వీళ్ళెవ్వరికి ఏముండేవి కాదు. కాబట్టి దెయ్యాలు పెరుగుతున్నాయి, ఇంకా కొత్త దెయ్యాలు. 2000 దాకా వెళ్ళిపోయిన ఒక మనిషిలో, అది బాగుంది క్లారిటీ. లేకపోతే మీరు ఏమనుకుంటారు ఆ 7 ఉంటాయి. అబ్బే నా దేవుడు అస్సలు పాత నిబంధనలు మీకు ఆశలు చూపించాను. 7 రెట్లు పెరుగుతూ ఉంటుంది శిక్ష, మళ్ళీ 7 దండన, మళ్ళీ 7. ఆ 2000 అవడానికి ఎన్ని ఏళ్లు కలిపితే 2000 అయింది? మళ్ళీ మీరు పాపం చేయండి, మళ్ళీ ఇంకో 7 దెయ్యాలు వస్తాయి, ఆరోగ్యాలు పాడైపోతాయి, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, రోగాలు, శాపాలు, ఇదే గోల. ఎందుకని? మీరు విడుదల పొందిన తర్వాత దేవుడికి స్థానం హృదయంలో ఇవ్వలేదు, దేవుడి రాజ్యం కట్టలేదు. గలిబిలి చేసేస్తాయి, పిచ్చిగా ఉంటాయి. ఎందుకు అర్థం కాదు, ఏమవుద్దో అర్థం కాదు, ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. యూదా ఇస్కరియోతులకు సాతాను అవడం ఏంటండి? సాతాను మీద అధికారం ఉంది యూదా ఇస్కరియోతు. సమస్త దెయ్యాల మీద అధికారం ఇచ్చేశారు ప్రేమతో. ఎవరికి? యూదా ఇస్కరియోతు. మరి యూదా ఇస్కరియోతు రావడం ఏంటి? యూదా ఇస్కరియోతు కుక్క సాగు చచ్చిపోయి పేగులు దిగిపోవడం ఏంటి? విడుదల ఇచ్చిన తర్వాత యోధా కాపాడుకోవాలి విడుదల. సౌలుకి దెయ్యం పట్టడం ఏంటండి? అభిషిక్తుడు, ప్రవక్త, పాత నిబంధన సౌలు. దెయ్యం వచ్చి విరవెల్లాడించడం ఏంటి? దెయ్యం ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మ ఈ అవకాశం ఇవ్వాల. హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వాల. సౌలు అహానికి ఇచ్చాడు స్థానం, గర్వానికి ఇచ్చాడు. దేవుడే స్వయంగా దెయ్యాన్ని పంపించేశాడు. ఇలా మొదటి స్థితి మంచిగా ఉంది, మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరంగా ఉంటుంది. సౌలు మొదట్లో బాగున్నాడు, దెయ్యం అనేది పట్ల గాడిదలు కాసుకుంటూ ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకుతున్నాడు. కానీ దెయ్యం పాలైపోయి రాజుగారి దెయ్యం పట్టిందిరో. కడపటి స్థితి చాలా దారుణం. ప్రణాళికలోంచి పక్కకి వెళ్ళిన వాళ్ళు బాగుపడ్డాడు భూమి మీద ఎక్కడ లేదు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న దాని ప్రకారం ఉంటే చిన్న పరలోకం, పెద్ద పరలోకం. పక్కకి వెళ్తే చిన్న నరకం చూపిస్తారు, దేవుడు పెద్ద నరకంలో పంపించేస్తారు. యుగాలు ఆర్తనాదాలు, అగ్ని ఆరదు, పొరుగు చావదు. తెలుసా మీకు ఒక విషయం? ధనవంతుడు భయం వేస్తే చదివితేనప్పుడు నేను ఇక్కడ యాతన పడలేకపోతాను, తట్టుకోలేకపోతాను, ఏడుస్తూ ఒక్క చుక్క నీరు కోసం. అలా ఉంటుందా పాతాళం? ఇక్కడ ఎండే తట్టుకోలే, ఇక్కడ బాధలే భరించలేకపోతున్నాను, అక్కడ అమ్మో నవ్వలేదు. మీకు ఏమనిపిస్తుంటే ఆ దెయ్యాలు ఉంటాయి కాబట్టి అవన్నీ నమ్మొద్దు, పట్టించుకోవద్దు. ఆ భయంతో మారదామని దేవుడు పాతాలను పెట్టారు. ఎందుకు? చెడ్డ స్వభావాలు పెరిగినాయి మీకు, సేమ్ దెయ్యాలు పెరిగిపోయినాయి మీలో ఉన్నారు. ఎప్పటికైనా త్వరగా మారితే మీకు మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల తండ్రి, ప్రేమ సందేశం ప్రభా, స్పష్టంగా తండ్రి మీరు మాట్లాడారు, స్పష్టంగా చూపించారు. ఎందుకు పెరుగుతున్నాయి, ఇంకా అహం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది, ఇంకా రోజు రోజుకి మూర్ఖత్వం పెరుగుతుంది ఎందుకు అని ఈరోజు
భలే క్లారిటీ ఇచ్చారు తండ్రి. ఎందుకు లోకంలో ఇంత పెద్ద పనుండి ప్రపంచం అంతా మా ద్వారా రక్షించుకోవాలి మీరు అనుకున్నా కూడా పని లేనట్టు కూర్చుని లోకంలో ఉన్నారంటే అర్థమవుతుంది. మీకు హృదయంలో స్థానం ఇచ్చి రాజ్యం కడతానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభు. త్వరగా మార్చుకోండి ప్రభు. ఈ కోపాన్ని తట్టుకోలేం ప్రభు. మీ ప్రేమ భరించగలం తప్ప మీ గురత భరించలేము. ప్రతి ఒక్కరికి మళ్ళీ సబ్జెక్ట్ విని ప్రభు మార్చుకుంటానికి సహాయం చేయండి. స్వామి గాయపడ అప్పగించుకునే మనుషులు.